ఆహుతులైనటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా స్వాగతం. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. 15 నిమిషాలు మన విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా స్వాగతం లక్ష్మీనారాయణ ఘనపాటి గారిని బాగా ప్రసిద్ధులుగా పిలుచుకుంటాము. అట్లాగే సంస్కృత ఆంధ్రాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకొని మన గుంటూరు నగరంలో ఉభయ భాషలను కూడా అట్లా వేదంలోనూ శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ చక్కటి పండితులైనటువంటి శ్రీ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారికి, అట్లాగే వేదిక అలంకరించినటువంటి మన కౌన్సిల్ సెక్రటరీ జేసార్ కుప్పరావు గారికి, చెరువు సూర్యనారాయణమూర్తి గారి జ్యేష్ఠ పుత్రులు శ్రీ సత్యనారాయణమూర్తి గారికి, హిందూ కళాశాల, హిందూ కాలేజ్ మరియు హై స్కూల్స్ కౌన్సిల్ యొక్క సీనియర్ మోస్ట్ మెంబర్ అయినటువంటి శ్రీ మాజేటి వెంకట రామకోటి ముత్యాలు గారికి, మా కౌన్సిల్ సభ్యులైనటువంటి మాజీ విఆర్కే ప్రసాద్ గారికి, చెరువు రామకృష్ణమూర్తి గారికి, తాడేపల్లి పైన ఇంకొకరు లేరు అన్నట్లుగా మనకి ప్రతి సంవత్సరం కూడా అలాంటి మహాపండితులు వస్తూ ఉన్నారు. మొదటగా చెరువు సూర్యనారాయణ గారి కోరికపై పౌరాణిక బ్రహ్మ అంటే నభూతో నభవిష్యతి అట్లా చెప్పగలిగినటువంటి పౌరాణికులు మరి భగవంతుడు పంపిస్తే తప్ప మళ్ళీ అలాంటి వారు లేరు అన్నటువంటి కీర్తిశేషులు శ్రీ మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు, ఆ పరంపరలో సామవేదం షణ్ముఖ శర్మ గారు, శ్రీ శలాక్ రఘునాథ్ శర్మ గారు, దోర్ఫల ప్రకాష్ శర్మ, ప్రభాకర్ శర్మ గారు, అట్లాగే వీరి గురువు గారైనటువంటి శ్రీ విష్ణుభట్ట సుబ్రహ్మణ్య సలక్షణ ఘనాపాటి గారు, శ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, శ్రీ కందాడే రామానుజాచార్యులు గారు, శ్రీ పిఆర్కే రాఘవన్ గారు, శ్రీమతి అనంతలక్ష్మి గారు, శ్రీ సన్నిధానం సుదర్శన్ శర్మ గారు, శ్రీ కాశీభట్ట సత్యనారాయణ గారు, శ్రీ మల్లాపట్ల శ్రీమన్నారాయణమూర్తి గారు, శ్రీ ధూళిపాల శివరామకృష్ణ శర్మ భాగవత, పోయిన సంవత్సరం శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు మనందరికీ సుపరిచితులు. వారు అయోధ్యలోని రామ మందిరాల్లో ముఖ్యంగా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, చెరువు సూర్యనారాయణమూర్తి గారి గురించి సత్యనారాయణమూర్తి చెప్తూ ఇందాక గుడి బడి అన్నింటినీ వారు చూశారు. అట్లాగే గుంటూరు మండల వేద ప్రవర్తక విద్వత్ పరీక్షా సభ, వేద పరిషత్ పట్టాభిపురం గుంటూరు, ఈ రెండింటి యొక్క ఆలనా పాలన చూస్తూ వాటి మనుగడికి సుస్థిరమైనటువంటి ప్రణాళికలను తీసుకొచ్చినటువంటి మహానుభావులు. ఈ యొక్క వేద పండితులందరూ వైదిక లోకం మొత్తం కూడా గర్వించదగినటువంటి వేద పండితులు వారు. వారికి ధీటుగా వారి శ్రీమతి సీతారామమ్మ గారు, వారు అంటే వారు చేసిన సేవల కంటే ఎక్కువ చేశారు అని ఇప్పుడు భావిస్తూ ఉంటాను నేను. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి గారు దివంగతులు అయిన తర్వాత ఒక 10 లక్షల రూపాయలని గుంటూరు మండల వేద ప్రవర్తక విద్వత్ పరీక్షా సభకి వారి యొక్క తల్లిగారు, తండ్రి గారు, మేనమామలు, ఇటు మెట్టింటి మామగారు అందరి పేర్ల మీద వేద పండితులు బాగా చదువుకున్న వాళ్ళకి, అట్లాగే గురువులకి అందరికీ కూడా ఒక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రతి సంవత్సరం కూడా వాటి మీద వచ్చి వడ్డీతో చేయమని చెప్పి ఒక నిధిని ఏర్పాటు చేసినటువంటి మహనీయురాలు ఆవిడ. వారిద్దరి యొక్క ఆశయం యొక్క దీన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం మనం
ఇవాళ చిన్న లక్ష్మీనారాయణ ఘనాపతి గారికి ఈ పురస్కారం ఇచ్చుకోవడం అనేది చాలా ఒక సముచితమైనటువంటి నిర్ణయంగా భావిస్తూ ఈనాడు కార్యక్రమాన్ని మనం జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన యొక్క ముఖ్య అతిథుల్ని స్వీకర్త గారిని వచ్చి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అట్లాగే స్టేజ్ మీదకి చెరువు రాము గారిని కూడా రమ్మని ప్రార్థిస్తున్నాను. రెండు మాటలు అడిగితే ఎన్ని తరాల బట్టి మీరు ఈ వేదాధ్యయనంలో ఉన్నారు అంటే లెక్కకు తెలియదండి అని చెప్పారు. అంటే వేద శాస్త్రాలు వేదాన్ని పరంపరగా మరి అదే జీవనాధారంగా అదే అంటే జీవనాధారం కంటే కూడా ఇది ఒక బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇది ఒకటే ముక్తి మార్గం అని వారు ఎన్నో అంటే త్యాగాలు చేయాలి. వేద విద్య నేర్చుకోవాలి అంటే అందులో నిష్ణాతులు అవ్వాలంటే దాని యొక్క అర్థం తెలుసుకోవాలంటే భాష్యం వేద భాష్యం కూడా తెలియాలి అంటే కఠోరమైన పరిశ్రమ. తెల్లవారుజామున లేస్తారు, అనుష్ఠానం చేస్తారు, చేసి అంటే ఒక సినిమా చూడటమో మళ్ళా ఒక బయటికి వెళ్ళి ఒక చాక్లెట్లు కొనుక్కోవటమో కాదు, ఎన్నో త్యాగాలు చేసి ఒక కఠోరమైనటువంటి యమ నియమం అంటారు, అంత నియమంతో వారు ఈ యొక్క విద్యను నేర్చుకొని తరతరాల నుండి మన జాతిని పునీతం చేస్తున్నటువంటి విష్ణు భట్ల వారి వంశానికి ఒకసారి సభాత్మకంగా కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లాగే అంటే వీటి గురించి మరి సన్మాన పత్రం చదివేటప్పుడు వస్తాయో రావో తెలియవు అని రెండు మాటలు కూడా చెప్తూ ఉన్నాను. మన భారత రాష్ట్రపతి వారు వేదం చదువుకునే వాళ్ళకి ఇదివరకు ఒక పురస్కారం ఉండేది. ఆ పురస్కారాన్ని ఇప్పుడు లేదు, కానీ జాతీయ స్థాయిలో అశోక్ సింఘల్ గారి పేరున వేద ఆత్మ అనే ఒక బిరుదుని, ఒక 5 లక్షల పురస్కారాన్ని కూడా వారికి ఇచ్చారు పోయిన సంవత్సరం. అంటే ఈ మన భారతదేశం అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఈ వేదంలో ఈయన అగ్రగామిగా తలంచి అటువంటి పురస్కారం పొందినటువంటి మహనీయులు వారు. అట్లాగే వీరి గురించి ఇంకా 2 మాటలు చెప్పాలి అని అంటే ఎందుకు చెప్పాలి అంటే సభకి తెలియాలి. ఏం తెలియాలి? వారు మాట్లాడేటప్పుడు వీరి యొక్క ఏంటి, ఎంత హిమాంశకరమైనటువంటి ప్రతిభ ఏంటి అనేది మనకు తెలిస్తే ఇంకొంచెం ఎటెక్టివ్గా ఉంటాము అనే దానికోసం పిల్లల గురించి చెప్తున్నాను. శృంగేరి పీఠాధీశ్వరుడు మహాస్వామి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వీరి గురించి మాట్లాడుతూ వేది వేదాలు ఉన్నటువంటి మీ యొక్క కుటుంబం అని వారిని అంటం జరిగింది. వేది అంటే యజ్ఞాలు చేస్తారు, ఆ యజ్ఞాలు చేస్తూ వేదాలను చదువుకునేటటువంటి మీ కుటుంబం అని మహాస్వామి వారి యొక్క అభినందన పొందినటువంటి కుటుంబం వారిది. అట్లాగే మహాస్వామిగా కంచి మహాస్వామి శ్రీ 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 బ్రహ్మీభూతులు శ్రీ 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 చంద్రశేఖర భారతి మహాస్వామి వారు కూడా వారి ఇంటికి వీరి చింతనలో వచ్చి వీరికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీర్వచనాలు ఇచ్చారు. అదంతా కూడా మరి ఆ పరంపరకి విష్ణు భట్ల వారి పరంపరకి అది తోడవుతుంది అన్నట్లు వారి అబ్బాయి కూడా ఘనపాటిగా వారు ఉండి ఘనపాటి వారు ఇప్పుడు వీరి గురువు గారి దగ్గర సలక్షణ ఘనపాటి గారు అంటారు. విష్ణు భట్ల
సలక్షణ ఘనాపాటి గారు. వారి దగ్గర వారు మరి వేద భాష్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. అట్లాగే అంటే గురువుని మించిన శిష్యుడు అని మనం అంటూ ఉంటాం. వీరికి ఏదైతే పురస్కారం క్రితం సంవత్సరంలో వచ్చిందో ఆ పురస్కారాన్ని సలక్షణ ఘనాపాటి గారికి భారతాత్మ అనే బిరుదు అనేది ఆ పురస్కారాన్ని ఈ సంవత్సరం ఇస్తూ ఉన్నారు వారికి. అంటే ఎంతటి విద్వన్మనులో మనందరికీ తెలియడానికి 4 వాక్యాలు చెప్తూ వీరి గురించి సన్మానకర్త గారిని ఈ శుభ సందర్భంలో మాట్లాడవలసిందిగా సత్యనారాయణ మూర్తి గారిని కోరుతూ సందర్భంగా భాష్య రత్నాకర, స్వాధ్యాయ రత్న, శృతి భూషణం, వేద భాష్య రక్షామణి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీ విష్ణుభట్ట నాగశంకర వెంకట లక్ష్మీనారాయణ ఘనపాటి మహోదయులకు సవినయంగా సాంజలి పురస్కారంగా సమర్పిస్తున్న అక్షర సుమాంజలి. విష్ణుభట్ల వంశావళి పూర్ణ చంద్రోదయ, విశ్వవ్యాప్త నాగ శంకర వెంకట లక్ష్మీనారాయణ ఘనపాటి కీర్తి మహోదయ. విష్ణుభట్ల వంశావళి పూర్ణ చంద్రోదయ, విశ్వవ్యాప్త నాగ శంకర వెంకట లక్ష్మీనారాయణ ఘనపాటి కీర్తి మహోదయ. భూతల స్వర్గాయుత తిరుమలనాథ శ్రీ వెంకటేశ్వర పావన చరణార్చన భవ్య భావ వంకుర విష్ణుభట్ల వంశోద్భవ, వేద స్మార్త కావ్య నాటకాలంకార పురాణేతిహాస రక్షణ విద్యా వాచస్పతి, యశో విశాల సౌందర్య ప్రశంసాభిమాన విద్వన్మణి, బ్రహ్మశ్రీ శ్రీరామమూర్తి పుత్ర రత్నమా, నిరంతర శ్రీమాతృ చరణారవింద ధ్యానైక లలిత మానస, సనాతన సంప్రదాయ వైభవ సంపన్న గుణరాజిత, పతివ్రత శిరోమణి శ్రీమతి నాగమ్మ గర్భ సముద్భవ, సనాతన ధర్మ పరిరక్షణ కర్తవ్య నిష్ఠా గరిష్ట, బ్రహ్మశ్రీ విష్ణుభట్ల నాగ శంకర వెంకట లక్ష్మీనారాయణ ఘనపాటి మహోదయ, మీకు వందనములు, అభినందన చందనములు. శ్రీమన్ మహోపాధ్యాయవర్య, శ్రీమన్ మహోపాధ్యాయవర్య శిక్షాస్త్ర భాషాధ్యాపన తుర్య, శ్రీమన్ మహోపాధ్యాయవర్య శిక్షాస్త్ర భాష్యాధ్యాపన తుర్య. విద్వత్బృంద విభూషిత పవిత్ర వంశమునందు ప్రభవించి శ్రద్ధతో వేద శాస్త్రాలు విద్యలు అభ్యసించి వేదాంతములు కూడా నేర్చి శిష్యులకు ప్రబోధించి తద్విహిత కర్మను స్వయముగా ఆచరించి విశేష ప్రచారము గావించి మహోపాధ్యాయులై అధీతి బోధాచరణ ప్రచారములను చతుర్దశలను సార్థకపరచిన మీరు సర్వదా శ్లాఘ్యులు. శృతిభూషణ, భాష్య రత్నాకర, భాష్య విద్వాన్, స్వాధ్యాయ రత్నాది బిరుద విరాజిత, శ్రీకృష్ణ యజుర్వేద ఘనాంతం, విద్యారణ్య వేద భాష్యం అభ్యసించి వివిధ శాస్త్ర గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సరస మధురార్థ ప్రవేశము చేత జగద్గురువులు శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి వంటి పీఠాధిపతుల దివ్యానుగ్రహ విరాజితులైన శృతిభూషణ, భాష్య రత్నాకర, స్వాధ్యాయ రత్న వంటి బిరుదులతో ప్రశంసలు అందుకున్న మీరు శతధాస్తుత్యులు. ఏతాదృశ మహిత గుణ సంపన్నులకు మీరు ఇక్కడికి విచ్చేసి సత్కారం స్వీకరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. విజ్ఞాన కల్పతరువై వెలుగుతున్న మీకు శ్రీ చెరువు సూర్యనారాయణమూర్తి, శ్రీమతి సీతారామమ్మ విశిష్ట పురస్కారాన్ని ప్రేమ పురస్కారంగా సమర్పించి సత్కరించడం మహద్భాగ్యంగా సరస్వతి ఆరాధన మహోత్సవంగా భావిస్తున్నాం. అవధీయులు హిందూ కాలేజ్ హై స్కూల్ కౌన్సిల్ గుంటూరు 6/1/2027.
విద్యార్థి సంఘం కార్యదర్శి శ్రీ మూర్తి గారు, అదేవిధంగా గుంటూరులో సుప్రసిద్ధ వైద్యులు శ్రీ మనవ రాధాకృష్ణమూర్తి గారు, అదేవిధంగా శ్రీ రంగావతి లక్ష్మీపతి గారు, ఇంకా కమిటీ సభ్యులు ఎవరో వచ్చింటే దయచేసి అందరూ కూడా వేదిక చేసి శ్రీ విష్ణు భగవాన్ని సంతరించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నారు. సార్ పటాప్ హై స్కూల్ కార్యదర్శి, హిందూ పబ్లిక్ స్కూల్ కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు సత్కరిస్తున్నారు. హిందూ కళ హై స్కూల్ పూర్వ విద్యార్థి కార్యదర్శి పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎమ్మెల్యే మూర్తి గారు సత్కరిస్తున్నారు. ప్రస్తుత హెడ్ మాస్టర్ గారు శ్రీ కృష్ణ శ్రీనివాసరావు గారు కూడా మా పాఠశాల పక్షాన శ్రీ విష్ణు భట్ గారిని సత్కరిస్తున్నారు. హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కూడా వచ్చేసారు. వారిని కూడా మెరుగు కావాల్సిందిగా కోరుతూ వారిని కూడా దుర్గా ప్రసాద్ గారిని కూడా వచ్చి శ్రీ విష్ణు భట్ గారు సత్కరించవలసిందిగా కోరుతున్నారు. మన యాజమాన్యంలో పాఠశాలకు సంబంధించినటువంటి హెడ్ మిస్టర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ వస్తుంటే అయితే స్వామి వెలుగు కావాల్సిందిగా సదుమయంగా ప్రార్థిస్తున్నారు. శ్రీ విష్ణు భగవాన్ ప్రత్యేకానికి మన యాజమాన్యంలోని పాఠశాల హెడ్ మాస్టర్ కానీ ప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చింటే దయచేసి వెలుగు కావాల్సిందిగా సదుమయంగా కోరుతున్నాను. తర్వాత పట్టాపురం హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం అడ్వైజర్ గారు అయినటువంటి श्री वायुदेवता ब्राह्मण जातिक आकार ध्रुवांत्रिक विराम समृतगंधाच्युत संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रगत सहित नादध्वनिता तानुस्थान विश्वा मध्यमाश्व भागकर्णेश स्पृष्ट प्रयत्नार्थ मातृक भरांगभूता वायुदेवता वैश्य जातिक जकार समृतगंधाच्युत संवाराख्य वाक्य प्रगत सहित नादध्वनिता अच्युतसंहृतकल्पः नुस्थान तथा भूतौष्ठकर्ण संवृत प्रयत्नैकमात्रिका चन्द्रदेवताक वैश्यजातिरजो गुणसहितानामिकाङ्गुल्यं च रेखान्यासयोग्या उच्चैस्त्वनीचैस्त्वधर्मद्वयसमाहृतिजनितदाश्रिकविजातीया हयः शातुल्यधैवतस्वरहेतुभूतकर्णमूलस्थानोत्पन्नाल्पतरप्रयत्नतैरोग्यञ्जनस्वरितस्वरगुणका वायुदेव